ఇక పైకి ఎక్కిస్తారు అన్నట్టు. హైడ్రాలిక్తో పైకి ఎక్కిస్తారు. ఎందుకంటే అక్కడ చైన్కి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆడ చిన్న చైన్ ఉంటుంది. ఇదేం పెద్ద చైన్ మనకు గ్యాప్ ఉందా, గ్యాప్ లేదన్నట్టు. ఎయిర్ ఇంకా గాలి ఏమైనా చిక్కగానే ఉంది. కాకపోతే మనం చిక్కగా ఉన్నా సరే మనం మార్పియాల్సిందే. మనకు టైం అయ్యగానే అది ఎట్లున్నా సరే పెట్రోల్ పోసేగా, పెట్రోల్ పోసి కడిగిండు. ఏం లేదు, పెట్రోల్ పోసి కడిగిండు. దీంట్లో ఏం ప్రాబ్లం లేదండి. సింబల్ వస్తే ప్రాబ్లమా? హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే మొత్తానికైతే మన NS 200 అయితే ఫుల్ సర్వీసింగ్ చేపిస్తున్నాం. చాలా రోజులు అయితే సర్వీసింగ్ చేయించక మినిమం 5,000 కిలోమీటర్లకు అయితే చేయించాలన్నట్టు ఫుల్ సర్వీస్. మనకు ఇప్పటికీ 5,000 లోపలనే ఉంది. ఎందుకంటే మనం మెయింటెనెన్స్ అట్లా చేస్తాం కాబట్టి మనకు టైమింగ్ కాకముందుకే మనం సర్వీసింగ్ చేస్తాం. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మన NS 200 ఎట్లా సర్వీసింగ్ చేస్తాం, బండి ఎట్లా కరెక్ట్ కిరాక్ ఉంటుంది, ఏమేమి పోయినాయి, ఇంజన్ ఆయిలా లేకపోతే బ్రేక్ ప్యాడ్లా లేకపోతే ఇంకేమైనా ఫిల్టర్లా ఏమేమి పోయినాయి ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. సో గైస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి గైస్. సో గైస్, మనం అయితే మొత్తానికైతే NS 200 ఎట్లా వాషింగ్ అవుతుందో, ఎట్లా ఆయిల్ మారుస్తారో, ఎట్లా చేసేస్తారో మొత్తం చూపిస్తారండి. ఇక మన బండి అయితే ఇది గైస్. మన బండి ఎందుకంటే చాలా రోజులు మనం 4,500 కిలోమీటర్లు తిరిగింది. మనం ఎట్లా అంటే మనం ఇక్కడ కనిపిస్తుంది చూసిన రీడింగ్ 23,551 కిలోమీటర్లుగా మనకి నీకు పాత రీడింగ్ చూపిస్తుంది చూడండి. దానికి దీనికి ఎంత మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిసారి వాషింగ్ చేపించేటప్పుడు నేను రీడింగ్ కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే 100 కిలోమీటర్లు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఏమైనా రిపేర్లు అయినాయి అనుకో 1,000 అవుతాయి NSలకు. మీకు తెలిసే ఉంటుంది, NS మెయింటెనెన్స్ చేసేటోళ్ళకు తెలిసే ఉంటుంది. గిత్త రిపేర్ వచ్చినా కానీ ఇక 1,000 అంటుకుంటుంది. ఎందుకంటే ఆ 1,000 మనం ఏడ పెడతాం, ఫస్ట్ వాషింగ్ చేయించుకుంటే మనకు క్లియర్ అయిపోతుంది. ఇక చూడండి, దీనికి ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఫస్ట్ నేను ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన డేట్ ఇది, ఇప్పటి డేట్ ఇది. దానికి దీనికి చూడండి ఎంత డిఫరెన్సో. మనం 5,000 లోపే చేపిస్తాం ఎప్పుడైనా. దానికైతే మన బండి ఏదో తీసిరు, బ్యాక్ సైడ్ తీసిరు, దుమ్ము పట్టిపోయింది మొత్తం. ఎందుకంటే మనం ఎక్కువ వాడం కదా, మనం ఎక్కువ తీయం, మనకు దాని గురించి తెలియదు, మనకు ఏం తెలియదు కాబట్టి మనం తీయం కాబట్టి దుమ్ము పట్టిపోయింది. అన్నీ ఏదో సేఫ్టీకి కూడా ఉంది చూడండి, ఈ మూలకి ఏదో కవర్ లెక్క ఏంటిదో మరి అది నాకు కూడా. అంటే కింద పడితే దెబ్బలు తాకితే అదేదో ఉంటుంది ఆయింట్మెంట్, అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను వచ్చిన కానించి ఎక్కువ తీయలేదు దీన్ని, ఓన్లీ మెయింటెనెన్స్. ఎప్పుడైనా సరే ఫుల్ సర్వీసింగ్ చేయించేటప్పుడు నేను దీని దగ్గర కూడా రాను. ఎందుకంటే షోరూంలో ఇక్కడ చూస్తున్నాగా బజాజ్ షోరూమ్, ఎప్పుడైనా సరే మన మాల్కాడ ఉన్న బజాజ్ షోరూమ్లే దీన్ని సర్వీసింగ్ చేపిస్తాం మన NS. ఎందుకంటే బయట చేపియొచ్చు కానీ ఇక వేరే ఆయిల్ పోస్తారు, మనకు నచ్చదు అది. బజాజ్ షోరూమ్లో ఏంటంటే మన బైక్కు పల్సర్కి సంబంధించిన ఆయిలే ఉంటుంది, వేరే లోకల్ ఆయిల్ ఉండదు. ఓన్లీ బజాజ్కి సంబంధించిన ఆయిలే ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్ని బజాజ్ బండ్లే ఉంటాయి. బజాజ్ షోరూంలో బజాజ్ బండ్లే ఉంటాయి. ఎందుకంటే బజాజ్లో ఇప్పుడు ఏ బైక్ అయినా సరే NS లాంటివి ఇక్కడ కనిపిస్తుంది. NSకు పల్సర్ 125, 150, 200 మన బండి 220 ఓన్లీ బజాజ్ బండ్లే చేస్తారు, వేరే బండ్లు అయితే చేయరు. ఎందుకంటే ఇలాంటి కాడ వేయించినాం అనుకో వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి మన బండి కూడా మంచిగా నీట్గా ఉంటుంది, మన బండి కూడా మనకు లైఫ్ ఇస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా సరే మన మాల్కాన్నే ఉన్న పల్సర్ షోరూమ్లే మనం ఎప్పుడైనా NS సర్వీసింగ్ చేపిస్తాం. ఇక అన్ననైతే మెకానిక్ అన్ననైతే స్టార్ట్ చేసాను, ఏమేమి ఇస్తాడో మనకు కూడా తెలియదు. ఇంజన్ కంటే చైన్కి సంబంధించి అక్కడ చైన్కి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆడ చిన్న చైన్ ఉంటుంది. ఇదేం పెద్ద చైన్ మనకు, అదేం చిన్న చైన్. ఆడనే డస్ట్ ఎక్కువ ఉంటుంది మనకు, దుమ్ము అయినా ఏదైనా ఆడనే, చెత్త అయినా చైన్కి సంబంధించి మొత్తం ఆడనే అయిపోతుంది. ఎందుకంటే ఆడ మట్టి గిట్టి అంత ఉంటుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అది చూసుకోవాలి మనం. చైన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత మనకు జర్నీ అయినా బండి ముంగల్ గదులైనా చైన్ మెయిన్ ఇంపార్టెంట్. చూడండి ఎంత డస్ట్ ఉందో, ఆడ డస్టే ఉందో, మొత్తం డస్ట్ చాలా ఉంది ఈడ మొత్తం. ఎందుకంటే దుమ్ము, ఇదే మెయిన్ దుమ్ము. ఈ దుమ్ము ఇంజన్ ఆయిల్ చూడండి ఎట్లా కొద్దిగా లీకేజ్ అవుతుంది. ఎందుకంటే ఆడ ఆయిల్ చెకింగ్ ప్యాకింగ్ అనేది కొద్దిగా పోయింది, వైరింగ్ అనేది కొద్దిగా లైట్గా పోయింది. దాన్ని ఎప్పుడు చేపిద్దామన్నా హైదరాబాద్ పోవాలంటారు. మనకేమో హైదరాబాద్ పోనిక టైం ఉండలేదు, మనకి ఇక్కడిక్కడనే సరిపోతుంది. అందుకని మనం చేపియలేదు చాలా రోజులే. ఏం కాదు, లైట్, అది పెద్ద ఫరక్ ఏం పడదు. ఇక సర్వీసింగ్ చేస్తారు చూడండి, సర్వీసింగ్ చేస్తాను తీసుకుపోతుంది. సో మన బైక్ అయితే ఇక మొత్తానికి వాషింగ్ అయిపోయింది. వాషింగ్ అయిపోయి మన వాళ్ళు ఇక పైకి ఎక్కిస్తారు అన్నమాట. హైడ్రాలిక్తో పైకి ఎక్కిస్తారు. ఎందుకంటే దీంతో మెకానిక్
హైడ్రాలిక్ పైకి చేస్తే ఏమవుతుందంటే బైక్ అనేది క్లీన్గా అయిపోతుంది. వాళ్ళకి సేఫ్టీగా హైడ్రాలిక్ సంబంధించింది అన్నట్టు. ఇక దగ్గరికి అయితే హైడ్రాలిక్ మన బండి అయితే గాల్లో లేచింది కదా, గాల్లో లేచింది. ఇక ఇంజన్ ఆయిల్ ఇట్లా ఇస్తారు. ఇంజన్ ఆయిల్ ఇచ్చి ఇంజన్ ఆయిల్ ఇలా చూడాలి. ఇంజన్ ఆయిల్ ఎంత ఎర్రగా వెళ్తుందో, ఎంత బ్లాక్ వెళ్తుందో చూడాలి. బ్లాక్ ఫస్ట్ ఫిల్టర్ అన్న ఆయిలా, ఫస్ట్ ఆయిల్ చేంజ్, తర్వాత ఫిల్టర్లు ఏమైనా ఉంటే ఇగో ఇక్కడ డిస్క్ రిపేరింగ్, ఇక్కడ డిస్క్. ఎందుకంటే డిస్క్ లైనర్లు అనేది లైనర్లే కావు, డిస్క్ ప్యాడ్లు క్లీన్ చేస్తారు అన్నట్టు. క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మన ఎమర్జెన్సీలో పోయినా కానీ సడన్గా బ్రేక్ పడ్డా సడన్గా కింద పడకుండా క్లీన్ చేస్తారు అన్నట్టు మొత్తాన్ని. ఇక్కడ డిస్క్కు సంబంధించి క్లీన్ చేస్తారు. ఇక మనకైతే ఆయిల్ వెళ్తుంది. ఆయిల్ ఎట్లా వెళ్తుందో, ఆయిల్ ఏమో ఏంది ఇది తక్కువ ఏంది. ఆయిల్ అయితే మనకి వెళ్తుంది మొత్తానికి. అయితే ఫిల్టర్ చూడండి, అక్కడ ఫిల్టర్ కర్రీగా అయిపోయింది. 5,000 కిలోమీటర్ కదా చేయించేది. 5,000 కిలోమీటర్ దాట ముందుకే మనం చేపిస్తే అంత మంచిగా వెళ్తుంది కాబట్టి బండి మెయింటెనెన్స్ అంటారు. 5,000 దాటితే మనకు ఆగమం అవుతుంది బండి. ఎంతసేపున 5,000 కిలోమీటర్ల లోపలనే మనం బైక్లు సర్వీసింగ్ చేయాలి ఎన్ఎస్లు అయితే. ఇక వేరే బండ్లు అయితే మనకు తెలియదు. ఎందుకంటే ఎంత ఏదైనా బజాజ్కి 125 అయినా 150 అయినా 200 అయినా 250 అయినా ఏదైనా సరే 5,000 కిలోమీటర్లకే సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే బండ్లు మంచిగా ఉంటాయి అన్నట్టు. 5,000 కిలోమీటర్లకి దాటింది అనుకో ఇక ఇంజన్ మనకు సేఫ్టీ ఉండదు. మన లిమిటెడ్లో మనం ఉండాలి. మన సేఫ్టీలో మనం చేయించుకోవాలి. సో మనకి ఇంకా ఇంకా కూడా ఇప్పుతారు అన్నట్టు. డిస్క్ సంబంధించి కూడా ఇంకా కూడా ఇప్పుతారు. ఎందుకంటే బ్రేకులు మెయిన్ ఇంపార్టెంట్. ఎంత పెద్ద బండికైనా బ్రేకులు మెయిన్ ఇంపార్టెంట్. కొద్దిగా తేడా వచ్చినా ఇక మనం స్వర్గస్లు అయిపోయి అన్నట్టు. మనం ఉండనే ఉన్నాం. ఇక నేను మొత్తానికి అది ఇప్పి గీక్తారు. దానికి సంబంధించి ఫిట్ అయిపోయింది ఆల్రెడీ. ముంగల్ అయితే తీసేసారు. గీకినాం అప్పుడే. మొత్తానికి అయితే ముంగల్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇక తీసేస్తారు. ఇద్దర బ్యాక్ సైడ్ అంటే ఒకటి వచ్చింది, ఇంకొకటి ఉంది. బ్రో ఇదే ఫ్యాట్ సంబంధించి ఒకటి కూడా వీగిరు, ఒకటి గ్యాప్ ఉందా, గ్యాప్ లేదన్నా పేరు ఇంకా గాలి ఏమైనా కొడతారు అన్నది. మొత్తం సర్వీసింగ్ మంచిగా చేయించుకోవాలి. చేయించిన కాడికి అయితే మంచిగా చేయించుకోవాలి. ఏదైనా వీళ్ళైనా ఏదైనా మంచిగా సర్వీసింగ్ చేయించుకోవాలి. షోరూమ్ ఎంతైనా షోరూంలో ఏంటంటే అలా ఉంటుంది సర్వీస్. ఇక్కడ ప్లగ్ అది ఇక్కడ ప్లగ్ సంబంధించింది. ఎన్ఎస్తో ప్లగ్. ఇక మిగతా బండ్లకేం కింద ఉంటుంది ప్లగ్, దానికి ఏమో దగ్గర పైన ఉండాలి. ఇంకా మనకైతే ఆయిల్ చూడండి. ఆయిల్లో ఇది ఏందో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయిల్ ఇంజన్ ఇట్లా ఆయిల్ చూడండి మంచిగా చిక్కగానే ఉంది. కాకపోతే మనం చిక్కగా ఉన్నా సరే మనం మార్పియాల్సిందే. మనకు టైం అయ్యగానే అది ఎట్లున్నా సరే మొత్తానికి మనం చేంజ్ చేయాలి బండిది అంతే. చేంజ్ చేయకపోతే ఎట్లా అంటే బండికి దెబ్బ పడుతుంది. మనం 5,000 కిలోమీటర్లు అయితే కథం దాన్ని తీసి పడేసేయాలి ఆయిల్ అంతే. అంటే ఎంత అయితే ఇప్పుడు బిల్లు వేస్తే ఎంత అవుతుంది. పోయినసారి అయితే మనకు 1,200 చిల్లర అయినాయి. ఈసారి బిల్లు అయితే అయితే చూడాలి. ఎందుకంటే 5,000 కిలోమీటర్లు అయినా కానీ మినిమం ఒక 3-4 నెలలు 5 నెలల దాకా నడుపుకోవచ్చు. మనం ఎక్కువ జర్నీ ఏం చేయం. మామూలుగా లోకల్ నడుపుతాం. ఎక్కడైనా పోతే దూరంగా పోతాం. కానీ మనకైతే ఈసారి బిల్ ఎంత అవుతుందో కూడా చూడాలి. మళ్ళీ ఫిల్టర్లు ఉన్నాయి. ఫిల్టర్లు మళ్ళీ ఇంజన్ ఆయిల్ పోసేది అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది ఏందో ఇది కూడా ఇస్తారు. అంటే 2 సైడ్ ఈ సైడ్ కూడా ప్లగ్ ఏనా అన్నది. 2 సైడ్ 2 ప్లగ్లా ఎన్ఎస్కి 2 ప్లగ్లు అంట. నాకు కూడా తెలియదు వరకు. బండి అయితే నడుస్తున్నాను. కానీ ఇక మనకు చైన్ టైటింగ్, చైన్ మెయిన్ టైట్ చేసుకోవాలి. ఎందుకంటే చైన్ మెయిన్ ఇంపార్టెంట్. బండి కదలాలన్నా చేయాలన్నా చైన్ ఇంపార్టెంట్. చైన్ టైట్ ఎట్లా చేస్తారు చూడండి. చైన్ అయితే మొత్తానికి అయితే టైర్ కూడా పోయింది మనకు. టైర్ కూడా ఇక చేయించుకోవాలి. అది వాళ్ళు ఈయనకు వేయించుకోవాలి. మనకి ఇప్పుడు అంతలా అవసరం లేదు. టైర్ వేయించుకునేటప్పుడు వేయించుకోవాలి. ఇంకల్ టైర్లు NS 200. మన బండి గురించి మొత్తం తెలిసిందేనే. మనం బండి పోయినసారి వీళ్ళలో కూడా మనం టైర్లు ఎట్టు లేపినాం తెలిసినాయి. అట్లా బండిని మెయింటైన్ చేసుకుంటూ మనం దాన్ని లేపుతా ఉన్నాం. సో మనకైతే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చూడండి ఒకసారి. ఎందుకంటే NSలకు
ఫిల్టర్ ఉంటుంది ఎంతకైనా, వేరే బండ్లకు ఉంటుందో ఉండదు మన దగ్గర. ప్రతి ఒక్క దాంట్లో ఎన్ఎస్కు ప్రతి ఒక్క బండికి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. ఇదే ఆయిల్ ఫిల్టర్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంజన్ ఆయిల్కు మన పెద్ద పెద్ద బండ్లకు ఆయిల్ ఫిల్టర్ ఎట్లనో మన ఎన్ఎస్లో కూడా ఆయిల్ ఫిల్టర్ అట్లా అన్నట్టు. అల్ల ఉంది ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అయితే అది. దాన్ని ఎట్లా కొడుతారు చూడండి, ఎందుకంటే వెళ్ళదు కదా, అల్ల ఫిక్స్డ్ అయిపోతుంది కాబట్టి మనకు ఆయిల్ ఫిల్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఆయిల్ ఫిల్టర్ అయితే చూడండి, బుడ్డ ఉంది ఆయిల్ ఫిల్టర్. మొత్తానికైతే దీన్ని కూడా మనం కొత్తగా వేపిస్తున్నాం అన్నట్టు. ఇంజన్ ఆయిల్ మార్చినాక ఇంజన్ ఫిల్టర్లు కూడా వేయాలన్నారు. అంతేనా మహేందర్? ఫిల్టర్ వేస్తున్నాయి కదా అలా ఫిల్టర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంజన్ ఆయిల్. మనకు ఊపిరితిత్తులు ఎట్టనో ఇంజన్ ఆయిల్కు ఇంజన్ ఫిల్టర్ అట్ట. కొత్త ఫిల్టర్ అయితే వేస్తున్నాం. ఇది కొత్త ఫిల్టరు, ఎందుకంటే పాతది పోయింది కాబట్టి, పాతది ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇది కొత్త ఫిల్టరు. మళ్ళీ పెట్రోల్ పోసేగా, పెట్రోల్ పోసి కడిగిండు. ఏం లేదు, పెట్రోల్ పోసి కడిగిండు, పెట్రోల్ పోసి తేడా కడిగిండు. ఈడనే చేస్తారు, అక్కడికి అది చేసి ఆన్ చేస్తారు కానీ. సో గైస్ మనకైతే ఇంజన్ ఆయిల్ డబ్బా అయితే వచ్చేసింది. ఇగో ఇంజన్ ఆయిల్, మనం ఇంజన్ ఆయిల్ డబ్బా మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇంజన్ ఆయిల్ ఎంత మంచిది పోస్తే లైఫ్ ఇస్తుంది బండి. స్టీల్ డబ్బా, షోరూమ్ ఆయిల్ పోస్తారు. వీళ్ళ సర్వీసింగ్ బాగుంటుంది. మీకు లాస్ట్లో అడ్రస్ కూడా పెడతా. మీకు ఎన్ఎస్లో అయినా పల్సర్లో అయినా ఏ బండి అయినా సర్వీసింగ్ కావాలంటే నీకు అడ్రస్ పెడతా. లాస్ట్కు అడ్రస్కి వచ్చేసేయండి, మంచి సర్వీస్ ఉంటుంది. నా బండికి ఇంత మంచి సర్వీస్ చేస్తారు, ఇంకా మీ బండ్లకి చేయరా? మొత్తానికి అయితే షోరూమ్ ఆయిల్ మనం వాడేదే షోరూమ్ ఆయిల్ అన్నట్టు. ఏదైనా క్వాలిటీ ఉండాలి మనకు, క్వాలిటీ ఉంటేనే క్వాలిటీ ఆయిల్, మనకు క్వాలిటీ ఉంటేనే సర్వీస్, మంచి సర్వీస్ అన్నట్టు. క్వాలిటీ ఎంత బాగుంది చూడండి ఆయిల్. సో మనకైతే సర్వీసింగ్ అంతా అయిపోయింది. ఇక బండి అయితే దింపుతుంది. ఇక సర్వీస్ అయిపోయింది. ఇక ఎంతసేపు ఇక సర్వీసింగ్ చేసాగానే మనం బయటకి ఇస్తారన్నట్టు. ఇక బండి బెండ్ అయిందా? చిన్న గిట్ట పడ్డా బెండ్ అయిందంట. అది ఇక మనకు కూడా తెలియదు, మనం నడుపుతున్నాం కానీ అది బెండ్ అయిందా బెండ్ కాలేదా మనకు కూడా తెలియదు. ఇక మనం అయితే బండిని మంచిగానే చూసుకుంటాం. బెండ్ అయిందే, కింద గిట్ట పడ్డదా, వర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా కింద గిట్ట పడ్డదా. ఇక బెండ్కి ఎందుకంటే అన్నీ చెక్ చేస్తారు వీళ్ళు, అన్నీ చెక్ చేసే పంపిస్తారు. షోరూమ్ అంట కాకా, షోరూమ్. బ్రేక్ లైట్స్ స్టార్ట్ చేస్తారు. ఇక మన బండి సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది కదా. బండి సౌండ్ ఈ సింబల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ సింబల్ వస్తుంది. దానికి ఇప్పుడు స్టార్ట్ చేసినాక పోయింది అనుకో, ప్రాబ్లం లేనట్టు. వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఆ సింబల్ అట్లనే ఉంటుంది. అక్కడ చూడు సింబల్ పోయింది కదా సింబల్, అంటే దీంట్లో ఏం ప్రాబ్లం లేదన్నమాట. ఆ సింబల్ వస్తే ప్రాబ్లమా? ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, మనకు అక్కడ కనిపిస్తున్న సింబల్ వస్తే మనకు ప్రాబ్లం అంట. ఇంజన్ సింబల్ అట్లా పోతే ప్రాబ్లం పోయినట్టు. అంటే మెయిన్ ఇంజన్ సింబల్ పోవాలి మనకు. ఇంజన్ సింబల్ పోతే ప్రాబ్లం లేదన్నట్టు. బండి ఫుల్ కండిషన్. మనం మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. మరి ఎట్లా అనుకుంటారు? మనం ఎవరికి ఏం బండి ఎవరి చేతికి ఏమన్నట్టు. మనమే ఎంతసేపు ఉన్నా మనమే నడుపుకుంటాం, మనమే చూసుకుంటాం బండికి ఏమైనా అయితే మన పానం పోయినట్టే. అంటే చూసుకుంటాం కదా అట్లా. మనం మొత్తానికి అయితే సర్వీస్ గిరించి అయిపోయింది. 1370 రూపాయలు తక్కువ తీసుకోనా? 100 రూపాయలు ఎప్పుడు వస్తానా? 100 రూపాయలు తక్కువ. ఇక 1250 తీసుకోనా? ఏముంది 1270 కొడుతుంది. 30 రూపాయల కాడే ఉందా? ఎప్పుడు తీసుకుంటున్నా ఆయనకి ఇవ్వాలిగా. మరి ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తాం 30 రూపాయలు. ఏమి ఇలా ఏం కాదు, ఏమి ఇబ్బంది అన్న. 100 రూపాయల కాడే ఉందనా? రూపాయి కూడా తగ్గియరే. ఈ సర్వీసింగ్ ఏం చేస్తారు చెప్పు? వేరేది ఏమైనా అయితేనేమో చేస్తారు కానీ 1300. పెద్దగా సామాన్ అయిందంటే నువ్వు కూడా అడిగితే నేను కూడా ఏమైనా చెప్పనీకి వస్తుంది. అరే ఇస్తావా? అది బిల్ ఇచ్చినా కదా, ఇది ఏమవుతా నా దగ్గర. సో గైస్ మనకైతే మొత్తానికైతే మనం బైక్ సర్వీసింగ్ చేయించినాం. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు, బ్రేక్ ప్యాడ్లు అన్నీ చేయించే వరకు, ఇక ఆయిల్ సర్వీసింగ్ అన్నీ ఫ్రీ, ఇక అన్నీ చేయించే వరకు 1300 బిల్ అయింది. సో గైస్ మీకు కూడా బైక్ ఎన్ఎస్లు ఏదన్నా సరే, ఎన్ఎస్ పల్సర్కి ఏమున్నా సరే, మన మాల్కాడ
మన పల్సర్ షోరూమ్ ఉంది. మంచి కండిషన్లో బాగా చేస్తారు బండ్లు అయితే. మంచిగా మంచి ఆయిల్ పోస్తారు, మంచిగా రీజనబుల్ ప్రైస్లో కూడా చేస్తారు. మీరు కూడా రావాలంటే రండి. ఇది ప్రమోషన్ కాదు, ఓన్లీ నా బైక్ చేసినందుకు నేను చెప్తున్నా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.